నేను చాలా రోజుల నుండి చెప్తున్నా, ఇజ్రాయెల్ వాళ్ళ మీద ఎంతమంది చచ్చిపోయారో రోజు హమాస్ తీవ్రవాదులు చెప్తూ ఉంటారు. అసలు హమాస్ తీవ్రవాదులు ఎంతమంది చచ్చిపోయారో చెప్పట్లేదు. ఈడ్చిపెడితే అంతా 200 మంది చనిపోలేదు ఇజ్రాయెల్ సైన్యం. కానీ రోజుకు 4-5 సార్లు వీడియోలు పెడతా ఉంటాడు హమాస్ సంబంధించినటువంటి ఒబైదా. అదే సందర్భంలో నిజంగా హమాస్ వాళ్ళదైతే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 7,000 మంది దాకా చచ్చిపోయారు. ఇప్పుడు హమాస్కి సంబంధించినటువంటి ఒబైదా కాకుండా యహియా సిన్వర్ వాళ్ళ హెడ్లలో ఒకడు బహిరంగంగా ఒప్పుకున్నాడు. హమాస్ చాలా నష్టపోయింది, భారీ నష్టం జరిగింది, ఆయుధాల పరంగా నష్టం జరిగింది, వాళ్ళ ఏదైతే అల్కాసం బ్రిగేడ్స్ పరంగా నష్టం జరిగింది, అంటే చాలామంది పోరాట యోధులు చనిపోయారు, అట్లాగే తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, అయినా పట్టు సడలం దేశాన్ని వేరే వాళ్ళ పాలు కానివ్వం అంటూ చెప్పుకొచ్చారు. తద్వారా ఓ రకంగా చెప్పాలంటే ఓటమిని అంగీకరిస్తూ లేదు మేము ఒప్పుకోం ఇంకా పోరాడతాం అని చెప్పినట్టయింది.